వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ ఫాతిమా వెలుగోటి, న్యాచురోపతి ఫిజిషియన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ట్రీట్మెంట్ హైడ్రోథెరపీలో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిన కోల్డ్ ఫుట్ బాత్. సో మీకు ఈ హైడ్రోథెరపీ గురించి ఐడియా లేకపోతే నేను ఒక డీటెయిల్ వీడియో హైడ్రోథెరపీ గురించి చేశాను. అది ఆయుష్మాన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి చూసినట్టయితే ఈ కోల్డ్ ఫుట్ బాత్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే ఈ కోల్డ్ ఫుట్ బాత్ అనేది మేజర్గా ఎటువంటి కండిషన్స్ తీసుకుంటామంటే 48 అవర్స్లో ఉన్న యాంకిల్ స్ప్రెయిన్స్కి, యాంకిల్ స్ట్రెయిన్స్కి, అలాగే సెరిబ్రల్ హెమరేజెస్కి, యుటరైన్ హెమరేజెస్కి, అలాగే ఇంకొంతమందిలో పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో, అలాగే యూరిన్ ఇన్కాంటినెన్స్లో, అలాగే కొంతమందికి యూరిన్ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో, హైపర్ టెన్షన్ కండిషన్స్లో ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, మా క్లినిక్లో అయితే దీనికోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఫుడ్ బాత్ టబ్ అనేది ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఈజీగా ఈ కోల్డ్ ఫుడ్ బాత్ తీసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా ఓన్లీ ఒక బకెట్ ఉంటే సరిపోతుంది ఈ కోల్డ్ ఫుడ్ బాత్. అయితే ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, ఒక బకెట్లో 7 to 12 degrees Celsius గల టెంపరేచర్, అంటే ఫ్రిడ్జ్ వాటర్ అనుకోండి. ఆ వాటర్ని ఫిల్ చేసుకొని ఒక చైర్ మీద కానీ స్టూల్ మీద కానీ కూర్చొని మన కాలు అనేది ఆ బకెట్లో పెట్టాలి. సో ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు మన కాలు అనేది ఒకదానికొకటి రబ్ చేస్తూ ఉండాలి. సో ఈ ట్రీట్మెంట్ అనేది 10 to 15 minutes అనేది సరిపోతుంది. సో ఈ 10 to 15 minutes అయ్యేసరికి మన కాలు అనేది కొంచెం మొద్దు బారినట్టు అనిపిస్తూ ఉంటాయి. సో దిగి నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. అలాగే దిగిన తర్వాత అక్యుప్రెషర్ మ్యాట్ మీద ఉంటే ఈ అక్యుప్రెషర్ మ్యాట్ మీద నడవడం వల్ల ఆల్రెడీ బ్లడ్ అంతా కాలు దగ్గరకు వస్తుంది కాబట్టి అది రివర్స్ ఫ్లోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కోల్డ్ ఫుడ్ బాత్ వల్ల యాంకిల్ స్ట్రెయిన్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఎలా తగ్గుతాయంటే, ఇప్పుడు ఈ కోల్డ్ ఫుడ్ బాత్ తీసుకుంటాము, అప్పుడు మనకి ఇన్ఫ్లమేటరీ మెటీరియల్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది. మీరు చూసినట్టయితే పెయిన్ తగ్గించడానికి కొన్ని ప్యాచెస్ వాడుతూ ఉంటారు, బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అది కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ మెటీరియల్స్ అనేది రెడ్యూస్ అయ్యి పెయిన్ తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగే సెరిబ్రల్ హెమరేజెస్ కానీ, యుటరైన్ హెమరేజెస్ కానీ, పీరియడ్స్ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఎలా తగ్గుతుంది అంటే, ఇప్పుడు కోల్డ్ ఫుడ్ బాత్ తీసుకుంటాము, కాలు యొక్క రిఫ్లెక్స్ ఏరియాస్ అయిన హెడ్ కానీ పెల్విక్ రీజన్లో కానీ వాసో కన్స్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది ఆగుతూ ఉంటుంది. అయితే ఈ హైపర్ టెన్షన్ అనేది ఎలా తగ్గిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం కోల్డ్ ఫుడ్ బాత్ తీసుకుంటామో మన కాలు అనేది చల్లబడుతుంది. సో ఇలా చల్లబడటం వల్ల అక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మన బ్లడ్ మొత్తం మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇలా రావడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది ఎవరు తీసుకోకూడదు అంటే, ఎవరికైతే నర్వస్ వీక్నెస్ ఉంటుందో, అలాగే మసిల్ క్రాంప్స్ ఉంటాయో అటువంటి వాళ్ళు ఈ కోల్డ్ ఫుడ్ బాత్ని అవాయిడ్ చేయడం మంచిది. సో ఇలా ఈ కోల్డ్ ఫుడ్ బాత్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ఈ కోల్డ్ ఫుడ్ బాత్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా క్లినిక్ స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అయినట్లయితే ఎలా చేసుకోవాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.